అల్లూరు జిల్లా గిరిజన ప్రాంతంలో సంక్రాంతి అయిన మరుసటి రోజు బారిజం అన్న పండుగ చేస్తారు. ఇక్కడ పూర్వీకుల నుంచి ఈ సాంప్రదాయం నడుస్తుంది. నేను ఉన్నది అల్లూరు జిల్లా పాడేరు మండలం లింగపుట్టని గ్రామంలో. ప్రతి ఏటా ఈ బారిజం పండుగ చూడడానికి వివిధ ప్రాంతాల నుంచి చాలా జనాలు వస్తారు. రకరకాల గెటప్లు వేసి సావుడైన స్థలంలో ఘనంగా పండుగ చేస్తారు. వీళ్ళ పూర్వీకులు పూర్వం ఉపయోగించిన ఖడ్గాలతో ఇక్కడ కత్తి స్వామి చేస్తారు. ఈ ఖడ్గాల్ని కేవలం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే బయటకు తీస్తారు. అందరికీ వెల్కమ్ టు ఏఎస్ఆర్ఎఫ్ఎం. నేను మీ ప్రకాష్. సో సంక్రాంతి పండగ ఆల్మోస్ట్ అయిపోయింది. కానీ లింగాపుట్ అనే గ్రామంలో సంక్రాంతి అయిపోయిన తర్వాత మనకి 3 రోజులు అయిపోయిన తర్వాత బారిజం అనే పండగ చేస్తారు. ఈ బారిజం అనేది ప్రత్యేకమైన పండగ. అంటే సంక్రాంతి పండగల్లో ఇది ఒక పండగ. బారిజం అనేది కనుమ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రోజు మనకు బారిజం పండుగ జరుగుతుంది. అంటే ఇక్కడ ప్రజలు ఈ పండుగని చాలా ఘనంగా చేసుకుంటారు. రకరకాల గెటప్లు వేసుకొని. సో ఇక్కడ కుర్రాడు ఉన్నాడు, ఇదే గ్రామంకి చెందిన కుర్రాడు. తమ్ముడిని పేరేం పేరమ్మా? సాయి శశాంక్. బారిజం పండగ అంటే ఏంటి తమ్ముడు? మీ ఊర్లో బారిజం పండగ అంటారు కదా, ఏంటి బారిజం పండగ అంటే? అంటే మా ఊర్లో ఇదే అన్న పెద్ద పండగ. 3 రోజుల తర్వాత బార్జం చేస్తాం మేము. ఓకే. మళ్ళీ టమాటా పీపురకాయలతో కొట్టుకుంటాము. ఎందుకు కొట్టుకుంటారు తెలుసా? అది ఎందుకంటే తెలియదన్న నాకు కొంచెం. అంటే పూర్వం నుంచి వచ్చింది మీకు? అవునన్నా. అంటే ఈ పండగ మీకు ప్రత్యేకమైన పండగ? అవునన్నా. మళ్ళీ మంచి మంచి గెటప్లు ఎలుగుబంట అవన్నీ వేషాలు వేస్తామన్నా. మళ్ళీ గాలిపటం ఎగరేస్తాం, అన్నీ చేస్తాము. ఓకే. అంటే ఈ సంక్రాంతి పండగలోనే ఇది ఒక ప్రత్యేకమైన పండగ మీరు. సో నువ్వేం గెటప్ వేస్తున్నావు? పుష్ప గెటప్ వేస్తున్నానన్నా. ఒక తమ్ముడైతే పుష్ప గెటప్ వేస్తున్నారంట. ప్రస్తుతానికి అయితే ఆయన ఉంటే తప్ప ప్రోగ్రామ్ జరగదు అనమాట. మనం చూపిద్దాం, లైక్ అన్నీ కూడా చూపిద్దాం అలాగే. లెట్స్ ఈ పిల్లని చూడండి, చలికాలం కాబట్టి. ఇది మా ఫ్రెండ్, అంటే మా ఫ్రెండ్ వాళ్ళ పాప. క్యూటీ, నీ పేరేం పేరే? మా కొత్తయ్య. అంటే మొన్న వీడియో తీసాను కదండి, మొన్న ఆంధ్రాలో సంక్రాంతి సంబరాలను పెట్టాం కదండి వీడియో. దాని కెమెరామెన్ ఎవరో కాదండి, ఇదిగో మా కొత్తయ్య. ఇతని పేరు కొత్తయ్య. అండ్ అంటే ఆ టైంలో ఎవరు కూడా నాకు వీడియో తీయడానికి ఎవరు లేరండి. సో మన తీసుకున్నాను. ఈయనకి తీయడం కూడా రాదు వీడియో సరిగ్గా, కాకపోతే మనం ఇచ్చి కొంచెం తీపించాము. హలో అందరికీ, వెల్కమ్ టు ఏఎస్ఆర్ఎఫ్ఎం. సో ఆగండ్రా. సో ఈరోజు సంక్రాంతి సందర్భంగా బారిజం పండగలో ఇక్కడ కుర్చీల పోటీలు నిర్వహిస్తున్నారు ఇక్కడ యూత్. సో ఈ కుర్చీల పోటీల్లో మేమైతే వచ్చాము. సో ఇక్కడైతే చాలామంది ఉన్నారు. సో ఈ పార్టిసిపేట్ అంటే ఇక్కడ ఈ కుర్చీల పోటీలో గెలిచిన వాళ్ళకి మంచి బహుమతి అయితే ఉంటుంది, ఫస్ట్ అండ్ సెకండ్ ప్రైజ్. సో ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ కుర్రాళ్ళందరూ కూడా సంక్రాంతి సందర్భంగా. ఒకసారి చూద్దాం ఈ ప్రైజ్ ఎవరు కొడతారనేది ఒకసారి వేచి చూద్దాం. రెడీయా మీరు అందరూ? రెడీనా? సో ఆల్రెడీ కాదు అంటే లైక్ మీ ఇక్కడ అంటే ప్రైజ్ ఎలా అనౌన్స్ చేస్తారండి? ఎట్లా అనౌన్స్ చేస్తున్నాం? ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్, సెకండ్ థర్డ్ ఉంటుందా? ఓకే ఓకే. అంటే ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మీకు ఇంకా ఏముంటుంది ఇక్కడ? మొగ్గుల పోటీ ఉంది, డాన్స్ కాంపిటీషన్ ఉంది, డాన్స్ కాంపిటీషన్ ఈవినింగ్ ఉంటుందా? ఓకే, ఈవినింగ్ ఉంటుందా? ఈవినింగ్. ఓకే. సో ఇది అయిపోయిన తర్వాత మనకు ముగ్గుల పోటీ అండ్ డాన్స్ పోటీ అనేది ఉంటుంది. సో లెట్స్ సీ ఈ ప్రస్తుతానికి ఎవరికి ఇస్తారో చూద్దాం ఒకసారి. ఓకే, 2, 3 స్టార్ట్. స్టాప్. ఫస్ట్ ప్రైజ్ ఇతను గెలిచాడు, సెకండ్ ప్రైజ్ ఇతను గెలిచాడు. సో ఇద్దరు కూడా బహుమతి అయితే అందుతుంది. ఓకే చేయొద్దు. ఓకే రెడీ? ఓకేనా? 3 స్టార్ట్. సైడ్ కుర్చీల పోటీకు బాయ్స్ నుంచి. ఓకేనా? ఫస్ట్ ప్రైజ్ ఎలా ఉంది? నీకు ఎలా ఉంది? సో లేడీస్ నచ్చిందా?
చిన్నప్పుడు నుండి సినిమాలు కానీ పోగర కానీ చూస్తుంటాను. డెమ్సాట్లు కానీ ఇలా కత్తిల పోరాటాలు ఇలాగే ఈ బొగ్గులు పోట్లు కానీ డెమ్సాట్లు పోట్లు పెడుతుంటారు. ఈ అజెట్ మెజార్టీ అయితే ఈ లోకల్ ఉన్న గ్రామాలకి అయితే లింగపూడి గ్రామాలే అత్యధిక మెజార్టీ పండగ అయితే ప్రతి సంవత్సరమైన పండగ అయితే ఇక్కడే మెజార్టీ ఒక పండగ జరుపుకుంటూ ఉంటారు. దాని సందర్భంగా తిను మా మరదలండి, వరుసకు మరదలు అవుతారు. సో చూడ నుంచి వచ్చారు పండుగ. ఎలా ఉంది పండుగ? బాగుందా? అలాగే సెకండ్ వర్కౌట్ కొండబాబండి. బాబు బాబు దయచేసి బాబు దయచేసి కొద్ది క్లియర్ చేస్తే బాగుంటుంది. అందరూ చిన్న పెట్టండి. బాబండి తలపైన సమాచారం అలానే సొంతం తరఫున తమ్ముడు మన పుట్టిన బాబు ముఖ్యంగా